మైత్రి కంపెనీ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా కొన్ని విషయాలు పంచుకోవాలండి మైత్రి సభ్యులందరికీ. ఏమంటే కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరే ఒక అప్లైన్ ఉంటే అప్లైన్ వచ్చి మిమ్మల్ని రిఫరల్ చేసేటప్పుడు మీకు గైడ్‌లైన్స్ ఇచ్చారా లేదా? ఫస్ట్ పాయింట్. ఒకసారి ఇచ్చుంటే అన్నీ మీకు చెప్పుంటారు. అర్థమవుతుందా? అన్నీ మీకు చెప్పుంటారు. ఇదొక మార్కెటింగు, ప్రొడక్ట్ మార్కెటింగు. దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు ఒక ప్రొడక్ట్ ఇస్తారు. దాని తరపున వచ్చే బెనిఫిట్టే 1,21,000 కడితే వచ్చే బెనిఫిట్ అనేది రూ. 480 మీకు అందరికీ చెప్పుంటారు. ఓకే. ఒకసారి చెప్పలేదు. చెప్పకుండా మీకు దీనిలో అమౌంట్ చేయండి. మీకు అమౌంట్ వచ్చేస్తాయంటే అంత గుడ్డిగా మీరు ఎలా కట్టారు? ఫస్ట్ పాయింట్. మీరు అడగలేదా? ఇది ఏం మార్కెటింగు? ఎలా వస్తుందని మీరు అడగలేదా? ఓకే. మీకు ఒక ఐడియా ఏసిచ్చారండి. ఓఎమ్‌గా ఒక ఐడియా ఇచ్చారు. దీంట్లో అనేది ఎలా క్యాప్చీ కొట్టాలి? ఎలా అమౌంట్ తీయాలనేది మీకు ఖచ్చితంగా ఒక నెలో, 10 రోజులో, 20 రోజులో మీకు దాంట్లో ట్రావెల్ చేసుంటారు. ట్రావెల్ చేస్తుంటే ప్రతిరోజు గూడా ఓపెనింగ్‌లో అనేది సార్ అనేది ఒక వీడియో అనేది వదులుతా ఉన్నాడు. ఈ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఓఎమ్‌గా జాయిన్ అయ్యేటప్పుడు కంపెనీ గురించి ప్రతి ఒక్క ఇది మీరు తెలుసుకోవాలనేసి ప్రతి ఒక్కటి చెప్తున్నారు. లేదా మనకి ఎవరైతే మనకు అప్లైన్ ఉన్నాడో అతనొచ్చి గైడ్‌లైన్స్ ఇచ్చుంటాడు. ఇలా యెస్ నొక్కు సార్ వీడియో వచ్చేటప్పుడు లేదా ఆ వీడియో సౌండ్ పెట్టుకొని మొత్తం ఇను. ఇప్పట్లో వచ్చి తెలుగులో గూడా వస్తుంది. వన్ డే తెలుగులో వదులుతున్నారు. ఒకరోజొచ్చి హిందీలో వదులుతున్నారు. ఇలా వదులుతా ఉన్నారు. మీకన్నీ అర్థమై ఉంటది. ఓకే. రూ. 360 కట్టందే మీరు సీఎం అయ్యేదానికి లేదు. అర్థమైందా? మీరు ప్రతి ఒక్కరు గూడా రూ. 360 పర్చేజ్ చేసుంటారు గదా! రూ. 360 పర్చేజ్ చేసేటప్పుడు దీనికి ఎందుకు పర్చేజ్ చేశాము? దీనికి ఏమి ఇచ్చారని మీకు తెలీదా? హ్మ్. రూ. 360 పర్చేజ్ చేసేటప్పుడు ఒక ప్రొడక్ట్ మీకు ఇస్తున్నారు. రూ. 460 ఎంఆర్‌పీ గల ఒక రేట్ గల ఒక ప్రొడక్ట్ అనేది మీకు ఇస్తున్నారని తెలుసు గదా! అప్పుడు బియ్యం. బియ్యంలో వచ్చి మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేసుంటారు గదా! హ్మ్. మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేసుంటారు. ట్రావెల్ చేసినప్పుడు కంపెనీ గురించి ఏం తెలుసుకోలేదా? ఈరోజు అమౌంట్‌లు కట్టేసాం. నా బాధ ఎక్కువగా ఉంది. నాకు అమౌంట్ కావాలని అడుగుతున్నారు. ఓకే. ఇది ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ. ఓకే. ప్రొడక్ట్ బేసిక్ అనే ఒక కంపెనీ. ఈ కంపెనీలో ఉంది. ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరు పర్చేజ్ చేయాలి. అర్థమవుతుందా? పర్చేజ్ చేయాలి. నెక్స్ట్ ఏందంటే ప్రొడక్ట్ ఇన్‌కమింగ్ ఒకటుంటాది. అలాగే పిన్ వాలెట్ ఒకటుంది. ప్రొడక్ట్ వాలెట్ ఉంది. క్యాష్ వాలెట్ 3 రకాలైన ఇన్‌కమింగ్ ఉంది. మామూలుగా ఒక ప్రొడక్టు రూ. 360 పర్చేజ్ చేస్తే మనకి రూ. 5 ఇన్‌కమింగ్ అనేది రూ. 7కి పోయింది. అర్థమవుతుందా? ఇది ఎందుకు చెప్తున్నానంటే కంపెనీ గురించి ఈరోజు చాలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. నెగెటివ్‌గా కామెంట్‌లు పెడుతున్నారు. అంటే ఒకటో తేదీ కన్నా నాకు సాలరీ ఇయ్యకపోతే నేను కేస్ పెడతా. నా టీమ్‌ని తీసుకొనెళ్తాను. హ్మ్. ఇలా అని మాట్లాడుతా ఉన్నారు. ఏ బేసిక్‌లో అడుగుతున్నావు? అమౌంట్ రాలేదు అంటున్నారు. ఒక రోజన్నా మీరు ఎళ్లి ఇది ప్రొడక్ట్ బేసిక్స్ కంపెనీ పోయి ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేయాలనేసి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? హ్మ్. ఒక సారు మన ఎండీ సారు తన కంపెనీ తను వదులుకోలేక మన కోసం వెళ్లి జైల్‌లో ఏయుడబ్ల్యూ ఈఓడబ్ల్యూలో పోయేసి విచారణకి పోయి సరెండర్ అవ్వి 2 నెలలు టైం చెప్పాడు సారు. అప్పటిదాకా ఆగండి. ఓకే. పోయేటప్పుడు మినిమమ్ 60 రోజులు నన్ను విచారిస్తారు. అంతకు పైన నన్ను విచారించేదానికి వాళ్ళకవ్వదు. తర్వాత నాకు బెయిల్ ఇవ్వాలా అన్నారు. సపోజ్ బెయిల్ రాలేదు. 18దో తేదీ, 19దో తేదీ అనేది మనకు బెయిల్ రాలేదు. సపోజ్ 28 రావచ్చు. లేదా 29 రావచ్చు. అర్థమవుతుందా? బట్ రాలేదనుకుంటే మినిమమ్ 60 రోజులు. ఇప్పటికేమైంది 20 రోజులు అయిపోయింది. ఇంకెన్ని రోజులుంది? 40 రోజులుంది. 40 రోజులు మనం వెయిట్ చేయాలి. అర్థమవుతుందా? వెయిట్ చేస్తేనే మనకి సార్ అనేది బయటకు వచ్చిన తర్వాతనే మనకు అమౌంట్ అనేది ఖచ్చితంగా 100% వస్తాయి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు నెగెటివ్ వీడియోస్ ఇప్పుడు తమిళనాడులో ఎన్నో ఛానెల్‌లో తప్పుగా ప్రసారం చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే దాదాపు ఒక 25 మంది, 30 మంది వీడియోస్ పెట్టారు. ప్రతి ఒక్క వీడియో కూడా నేను చూడడం జరిగింది. అక్కడ దాన్ని మొత్తం చూసి నేను గైడ్‌లైన్స్ అనేది తీసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు.
కంపెనీ విశ్వాసమైన కంపెనీ మనది మైవిత్రి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి అమౌంట్ కావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల. అర్థమవుతుందా? వెయిట్ చేస్తేనే సార్ అనేది బయట వచ్చిన తర్వాతనే ఇది మంచో, చెడో అనేది మనకు అర్థమవుతది. అర్థమైందా? ఎన్ని ప్లాన్లు మారతాయా? అక్కడ ఏం చెప్తారా? లేదా ఒకసారి ఈఓడబ్ల్యూలో చెప్పినట్టే మన కంపెనీ నడుచుకుంటారా? అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అంతేకానీ ఎప్పుడు చూసినా నాకు అమౌంట్ రాలేదు, నాకు అమౌంట్ ఇవ్వకపోతే నేను కేసు పెడతా. ఎన్ని నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు తెలిసినా? అలా పెడితే మనలాంటోళ్ళు ఇప్పుడు అశోక్ శ్రీనని తీసుకోండి. ఎప్పుడో వాడి పని ఏంది 2000 కోట్లు స్కామ్ అని ఒక కేసు పెట్టాడు ఈఓడబ్ల్యూలో, దానికి విచారణ జరుగుతూ ఉంది. మళ్ళీ 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 వీడియో వదులుతున్నాడు. అడిగితే నేను ప్రజలకు మంచి చేస్తున్నాను, మీరు మోసపోకూడదు అంటున్నాడు. ఇది ఎట్లా ఉన్నదంటే ఒక దెబ్బ తగిలింది, ఇక్కడ మిరప్పొడి వేసినట్టుంది, కారం జల్లి దాని మీద గుచ్చి గుచ్చి చూసినట్టు ఉన్నది వాడు చెప్పేది. ఈరోజు నిన్న సాయంత్రం ఒక వీడియో వదిలాడు అశోక్ శ్రీని. అది నేను వాడు డేటాలో చూశాను. 2000 కోట్లు స్కాము, ఇది ఇంకా విచారణ ఉన్నది, ఆయన బయట రాడు అని చెప్పి వాడు ఇష్టంగా వాడు వాదిస్తున్నది. ఏంటంటే తను ఆ పని అయిపోయింది, తను పక్కకి వెళ్ళిపోవాలమ్మా. ప్రజలకు మేలు చేయాలంటే తను పక్కకి వెళ్ళిపోవాలి. అంతేగాని తన మీద దాదాపు 20,000 మంది కేసు పెట్టినారు. ఈ రోజు కాడ వేలూరులో కేసు పెట్టడం జరిగింది. అశోక్ శ్రీనివాస్ మీద వేలూరులో అనేది కేసు దాదాపు ఒక 150 మంది వరకు ఈ రోజు కాడ వెళ్ళి కేసు పెట్టారు. అర్థమవుతుందా? కంపెనీ అనేది కంపెనీ కోసమే, నా కంపెనీ నేను రన్నింగ్ చేసుకోవాలని మన ఎండి సార్ గారు అక్కడికి వెళ్ళారు. అర్థమైందా? నా కంపెనీ ఎత్తేయాలనుకుంటే ఫస్ట్లోనే వెళ్ళిపోయేవాడు. అర్థమవుతుందా అందరికి? ఖచ్చితంగా మీకు అమౌంట్లు కావాలంటే మీరు వేసి ఉండాల్సిందే. ఇక్కడ బేసిక్గా చెప్తున్నానండి, మీకు ఓఎంగా ఉండేటప్పుడు ప్రతి ఒక్కటి అప్లైన్ అనేది చెప్పి దీంట్లో జాయిన్ చేసిన వాళ్ళ నాకు డబ్బులు వచ్చేస్తుంది, మీరు వచ్చేయండి, డబ్బులు కట్టేయండి అంటే అది తప్పైన విషయం. ఒక మనిషి ఫస్ట్ గైడ్ లైన్ ఇచ్చేటప్పుడు ఇది ఒక ప్రొడక్ట్ కంపెనీ, నీకు ఓఎంగా ఉండి కూడా నువ్వు రెఫరల్ చేసుకొని నువ్వు అమౌంట్ శాలరీ తీసుకోవచ్చు. ఆ బేసిక్గా దీంట్లో ఉంది. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ ఒక లాస్లో నడుస్తుంది అన్నప్పుడు, ఇప్పుడు 3 నెలలుగా మన కంపెనీలో ప్రొడక్ట్ కొనలోనూ మన ఆంధ్రాలో చాలా మంది ఉన్నారు. తమిళనాడులో కొంటున్నారు. ఇక్కడ దూరం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒక్కరు కూడా ప్రొడక్ట్ కొనలేదు. కొనకపోయినా నాకు అమౌంట్ కావాలా, ఒకటో తేదీకంతా కావాలా అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నది? సార్ లోపల ఉన్నారు, బయటికి రావాలి, అమౌంట్లు ఇవ్వాలి. అర్థమవుతుందా? కంపెనీ మీద విశ్వాసంగా ఉండండి, ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. అర్థమైందా? మినిమం 60 రోజులు. ఓకే, ఇప్పుడు ఒక 15 రోజులు అయిపోతే, లేదా 20 రోజులు అయిందనుకోండి, 20 రోజులు అయిపోయింది అటు ఇటు, ఇంకా 40 రోజులు వెయిట్ చేయాల. మనం అనుకున్నాం ఓకే ఇంత లోపల వస్తే బెయిల్ అనేది పిటిషన్ అయితే హైకోర్టులో ఇచ్చున్నారు, కంపల్సరీగా బెయిల్ అనేది వస్తుంది, 100% వస్తుంది. బట్ రాలేదు, ఇంకా విచారించాలంటే 40 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఎక్కడ వీడియోస్ చూసి ఇక్కడ ట్యాక్స్ కట్టలేదు, అది కట్టలేదు, ట్యాక్స్ అన్నిట్లో కట్టున్నారు, 3వ నెల నుంచి 3 నెలలు పెండింగ్ ఉందనేసి కూడా ఇంత ముందు కూడా చెప్పారు. అది పెండింగ్ అనేది సార్ బయట వస్తే ఆ ట్యాక్స్ క్లియర్ చేసుకుంటారు, జిఎస్టీ క్లియర్ చేస్తారు. ఏమైపోయింది? దీంట్లో ఏమీ అవ్వదు కదా, సారంలో ఉంది. ఇంతలోకి ఎవరికి అమౌంట్ బయట వెళ్ళలేదు, బయట వెళ్తే కదా ట్యాక్స్ కట్టాలి, అమౌంట్ ఉంది, ట్యాక్స్ కడతారు. అర్థమైందా? ఇక్కడ అందరూ కూడా చూసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా రిఫరల్ అనేది చాలా ముఖ్యం అండి. రిఫరల్ చేసే మనిషి కింద ఉండే రిఫరల్ చేసిన వాళ్ళకి అప్లైన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా గైడ్ లైన్స్ ఇవ్వండి. మినిమం 40 రోజులు. అందువల్ల ఇంత లోపల బెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి పడుతుంది. నేను చెప్పేది 100% నిజం. మీరు అందరూ కూడా ఏమనుకున్నా కూడా పర్వాలేదు, ఏంద్రా ఇలా మాట్లాడుతానన్నా కూడా పర్వాలేదు. ఎందుకు వీడియో చేస్తున్నానంటే మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు. అక్కడ వీడియో ఇక్కడ వీడియో చూసి మైండ్ అనేది పక్కకి వెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా చెప్తున్నానండి. మైండ్ అప్సెట్ అవ్వకూడదు అనేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అమౌంట్లు అనేది వస్తుంది, కానీ సార్ బయట వచ్చిన తర్వాతే సార్ చెప్పే బేసిక్ బట్టి అందరికి అమౌంట్ అనేది వస్తుంది, అందరికి క్లియర్ అవుతుంది, 100% గ్యారంటీ. అర్థమైందా? ప్రతి ఒక్కరికి నమస్కారం.